హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో టేస్ట్‌గా రావాలి అండ్ సింపుల్ ప్రాసెస్‌లో అయిపోవాలంటే పన్నీర్ బిర్యానీని ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పన్నీర్‌ని లో ఫ్లేమ్‌లో ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరో టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న ఆనియన్స్‌ని వేసి ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టమాటా, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్‌ని వేసుకొని లో ఫ్లేమ్‌లో పచ్చివాసన పోయి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోకి టేస్ట్‌కి సరిపడా సాల్టు, కారం, పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు లో ఫ్లేమ్‌లో ఉడికించుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ వేసుకోవాలి. ఇందులోకి టీ స్పూన్ చొప్పున ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా వేసుకొని లో ఫ్లేమ్‌లో ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీని కుక్ చేసుకోవడం కోసం 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని హోల్ బిర్యానీ మసాలా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుని ఆనియన్స్ ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి 2-3 పచ్చిమిర్చి, అలాగే టమాటా, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ బిర్యానీ రైస్‌కి 1.5 గ్లాసుల వరకు వాటర్‌ని వేసి టేస్ట్‌కి సరిపడా ఉప్పును వేసుకొని వాటర్‌ని మరిగించుకోవాలి. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు బిర్యానీ మసాలా పౌడర్, ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్‌ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఈ విధంగా దగ్గరికయ్యే వరకు హై ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గరికైన తర్వాత ఫ్లేమ్‌ని లోలో పెట్టుకొని ముందుగా రెడీ చేసుకున్న కర్రీని వేసుకోవాలి దీనిపైన. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, అలాగే ఫుడ్ కలర్‌ని కూడా వేస్తున్నానండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్‌లో వాటర్ అంతా పూర్తిగా కుక్ అయ్యే వరకు ఈ విధంగా తడి లేకోకుండా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్‌గా రావాలి అండ్ సింపుల్ ప్రాసెస్‌లో అయిపోవాలంటే ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.